మీరు ఎప్పుడైనా యుద్ధం జరగడం చూసారా? వరల్డ్ వార్ 1 జరిగింది. వరల్డ్ వార్ 2 కూడా జరిగింది. కానీ డైరెక్ట్‌గా మీరు ఎప్పుడైనా యుద్ధం చూసారా? లేదు కదా! అయితే వరల్డ్ వార్ 3ని ఖచ్చితంగా చూడబోతున్నారు. నిజంగా వరల్డ్ వార్ 3 ఉంటుందని ట్రంపే చెప్తున్నాడు. అది కాకుండా 2026లోనే ఉంటుందని చెప్తున్నాడు. అసలు ఎందుకు ఈ యుద్ధాలు? అసలు ఎందుకు వరల్డ్ వార్ 3 రాబోతుంది? క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రపంచంలో ఇప్పటికీ 12,000కి పైనే న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. ఒక్క బాంబ్ ఒక సిటీని మొత్తాన్ని నాశనం చేయగలదు. ఒకవేళ వరల్డ్ వార్ 3 జరిగితే ఒక గంటలోని కొన్ని కోట్ల మంది చనిపోతారు. యూఎస్ఏ, రష్యా దగ్గర ఎక్కువ న్యూక్లియర్ పవర్ ఉంది. ఇండియా, చైనా, పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ కంట్రీసే. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఒకేసారి చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2 సంవత్సరాల కంటే ఎక్కువైంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా చాలా యుద్ధాల్లో వద్దన్నా కూడా ఎంటర్ అవుతూనే ఉంది. చైనా, తైవాన్ మధ్య టెన్షన్ పెరుగుతుంది. మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఎప్పుడైనా మారిపోవచ్చు. దేశాల మధ్య నమ్మకం చాలా తక్కువైంది. ప్రపంచంలో సైనిక ఖర్చులు చాలా పెరిగాయి. పెద్ద పెద్ద దేశాలు కొత్త వెపన్స్ ని తయారు చేసుకుంటున్నాయి. ఒక చిన్న యుద్ధం కూడా పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలో 12,000 కంటే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయి. అమెరికా మరియు రష్యా దగ్గర చాలా ఎక్కువ అణుబాంబులు ఉన్నాయి. చైనా కూడా వేగంగా అణుబాంబులను పెంచుకుంటుంది. ఒక అణుబాంబు పడితే లక్షల మంది చనిపోతారు. అణు యుద్ధం జరిగితే ప్రపంచమే నాశనం అవుతుంది. మ్యూచువల్లీ అస్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతం ఉంది. అంటే ఇద్దరు శత్రువులు ఒకేసారి ఒకరిపై ఒకరు అణుబాంబులు వేసుకుంటే ఇద్దరు సర్వనాశనం అవుతారని గ్రహించి యుద్ధానికి దూరంగా ఉండడం, దీన్నే మ్యూచువల్లీ అస్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు. యుద్ధం వల్ల వాతావరణం పూర్తిగా మారిపోతుంది. న్యూక్లియర్ వింటర్ అనే ప్రమాదం ఉంది. ఈసారి యుద్ధం కనుక స్టార్ట్ అయితే అణు ఆయుధాలు యూజ్ చేయకుండా ఉండడం చాలా కష్టం. ఖచ్చితంగా అణు ఆయుధాలు యూజ్ చేస్తారు ఈసారి వరల్డ్ వార్ 3లో. ఈ సంవత్సరమే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే మాక్సిమం ట్రంప్ చేసే పనికి ఆల్రెడీ అన్ని కంట్రీస్ వస్తుందని అనుకుంటున్నాయి. అమెరికా, చైనా, రష్యా ఇలా బాగా డెవలప్ అయిన దేశాలే ఈ 3వ ప్రపంచ యుద్ధానికి రాబోతున్నాయి. అమెరికా గవర్నమెంట్ ఎందుకు ట్యాక్స్ సిస్టమ్ని ఎక్కువ పెంచేసి అక్కడ వర్క్ చేసే చాలా దేశాల ప్రజల్ని అలాగే ఇండియా వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతుంది. దీనిపైన ఇప్పటికీ కూడా అమెరికాకి, ఇండియాకి మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే చైనా చూస్తే అరుణాచల్ ప్రదేశ్ మాకు కావాలని కుట్రలు చేస్తుంటే పాకిస్తాన్ ఏమో ఇండియాపై ఎలా దాడి చేయాలని చూస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందని అనిపిస్తుంది. ఉక్రెయిన్ 1922 నుండి 1991 వరకు సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్లో ఒక ప్రముఖ గణతంత్ర రాజ్యంగా ఉక్రేనియన్ ఎస్ఎస్ఆర్గా ఉండేది. అంతకుముందు రష్యన్ సామ్రాజ్యంలో భాగమైన ఉక్రెయిన్ 1917 విప్లవం తర్వాత కొంతకాలం స్వతంత్రంగా ఉన్న చివరికి సోవియట్ ఆర్మీ ఉక్రెయిన్ను కలుపుకుంది. 1991లో సోవియట్ యూనియన్ ముక్కలుగా విడిపోవడంతో ఉక్రెయిన్ ఆగస్టు 24, 1991 తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మెయిన్గా యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం స్టార్ట్ చేశాడు. రష్యా ఉక్రెయిన్ నుంచి ఏం కోరుకుంటుందంటే ఉక్రెయిన్ను నాటోలో చేరకుండా అడ్డుకోవడం, తూర్పు ఉక్రెయిన్లో రష్యా మాట్లాడే ప్రజలను రక్షించడం, ఇవి రష్యా కోరుకుంటుంది. ప్రెసెంట్ అయితే 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ చాలా మంది అమాయకమైన ప్రజల్ని కోల్పోయింది. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. కానీ రష్యా చేసిన ఈ యుద్ధానికి ప్రపంచ దేశాలు మొత్తం షాక్ అయ్యాయి. అన్ని దేశాలకు రష్యా ఒక శత్రువుగా కనిపించడం మొదలైంది. ఈ టైంలోనే ట్రంప్ ఒక మీటింగ్లో ఒక మాట అన్నాడు. ఇప్పుడు జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం గనక ఆగకపోతే ఇదే యుద్ధం వరల్డ్ వార్ 3 అవుతుందని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎందుకు ఇంత క్లారిటీగా వరల్డ్ వార్ 3 జరుగుతుందని చెప్తున్నాడంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆల్రెడీ చాలా దేశాలు యుద్ధంలోకి ఎంటర్ అయ్యాయి. సో ఇక 3వ ప్రపంచ యుద్ధం ఇదే అవ్వచ్చు అని క్లారిటీ చేశాడు ట్రంప్. ఇక అమెరికా, చైనా యుద్ధం వైపు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చైనా తైవాన్ మా దేశం అంటుంది. అమెరికా మాత్రం తైవాన్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇదే వీళ్ళ మధ్య ఒక వార్గా, ఒక యుద్ధంగా క్రియేట్ అవుతుంది. చైనా మాత్రం సౌత్ సైడ్ సముద్రంని పూర్తిగా కంట్రోల్ చేయాలనుకుంటుంది. అమెరికా మాత్రం ఇది అందరి సముద్రం అంటుంది. వెపన్స్, ఆర్మీ రెండు దేశాలు భారీగా పెంచుకుంటున్నాయి. వీళ్ళిద్దరూ ఎప్పుడైనా ఢీకొనే పరిస్థితి మాత్రం చాలా ఉంది. డైరెక్ట్ గా యుద్ధం ఎందుకు చేయడం లేదంటే రెండు దేశాలు చాలా పవర్ఫుల్ కంట్రీస్. సో యుద్ధం డైరెక్ట్ గా చేయలేకపోతున్నాయి. అమెరికా, రష్యా మధ్య ఉన్న న్యూ స్టార్ట్ ఒప్పందం ఫిబ్రవరి 2026లో ముగిసింది. ఇదే చివరి అణు నియంత్రణ ఒప్పందం. ఇప్పుడు ఎవరు ఎన్ని అణుబాంబులు పెట్టుకోవాలో లిమిట్ అయితే లేదు. ప్రెజెంట్ అమెరికా వర్సెస్ రష్యా మళ్ళీ అణు ఆయుధాల పోటీ పెరుగుతుంది. ఇది కోల్డ్ వార్ లాంటి పరిస్థితికి తీసుకెళ్తుంది. కానీ ట్రంప్ మాత్రం పక్కనే ఉంటాడు. అన్ని బాగానే మాట్లాడతాడు, కానీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తాడు. ఎందుకంటే నేను మోడీ మంచి ఫ్రెండ్స్ అన్నాడు. ఇండియా, అమెరికా ఎప్పటికైనా మంచి మిత్ర దేశాలని అన్నాడు. కానీ వెంటనే భారీగా గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ట్యాక్స్ విచ్చలవిడిగా పెంచేశాడు. ఇలా వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు ట్రంప్. అధికారం వచ్చింది కదా అని ఇష్టానుసారం చేసేస్తున్నాడు. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఇండియాలో తయారయ్యి అమెరికాలో సేల్ చేయాలనుకుంటే 50% ట్యాక్స్ కట్టాల్సిందే. ఎలా అంటే ఇప్పుడు ఒక మొబైల్ మన ఇండియాలో 50,000కి సేల్ చేస్తున్నాం అనుకోండి, అదే మొబైల్ అమెరికాలో సేల్ చేయాలనుకుంటే 75,000 అవుతుంది. ఎందుకంటే 50% ట్యాక్స్ వేశారు కాబట్టి. ఇలా ట్యాక్స్ వేస్తే ఎవరు కొంటారు మీరే చెప్పండి. సేమ్ ఇదే సిచ్యువేషన్ యూఎస్ మార్కెట్లో జరుగుతుంది. సో ఇలా 50% ట్యాక్స్ వేయడంతో మన ఇండియా ప్రోడక్ట్స్ ఏవి అమెరికాలో సేల్ అవ్వడం లేదు. ఇండియా ట్రేడ్ బిజినెస్ కి చాలా నష్టం కలుగుతుంది. సో ఇక ప్రెసెంట్ అయితే అన్ని కంట్రీస్ వార్లో ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఇండియా మాత్రం అందరితో క్లోజ్ గానే ఉంది. మన ఇండియా మాత్రం ఎప్పుడు యుద్ధం చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఎందుకంటే ఇండియా చాలా న్యూట్రల్ కంట్రీ. మాక్సిమం ఒక పాకిస్తాన్తో అలాగే చైనాతో మాత్రం యుద్ధం చేయొచ్చు. ఒకవేళ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయితే మన ఇండియాకి మాక్సిమం అన్ని కంట్రీస్ సపోర్ట్ చేస్తాయి. అలాగే మన ఇండియా సపోర్ట్
సపోర్ట్ కూడా అన్ని కంట్రీస్ కావాలనుకుంటున్నాయి. ప్రెజెంట్ అయితే వరల్డ్ వార్ 3 కనుక స్టార్ట్ అయితే అన్ని కంట్రీస్ యుద్ధానికి సిద్ధంగానే కనిపిస్తున్నాయి. మన ఇండియా మాత్రం పక్కన ఎవరైనా గెలికే వరకు సైలెంట్ గానే ఉంటుంది. ఒక్కసారి ఎవరైనా గెలికితే మాత్రం రివెంజ్ మామూలుగా ఉండదు.